మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య నామినేషన్ దాఖలు చేశారు. గత ప్రభుత్వాల బెల్లంపల్లిలో ఎన్నడూ చేయని అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలో చేశామని చిన్నయ్య తెలిపారు. బెల్లంపల్లిలో తాము చేపట్టిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని చిన్నయ్య ధీమా వ్యక్తం చేశారు. మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో మూడవసారి బీఆర్ఎస్ పార్టీగా మరి అభ్యర్థిగా ఈరోజు మరి నామినేషన్ వేయడం జరిగింది. అట్లాగే నిన్న ఆశీర్వాద సభలో పెద్ద ఎత్తున ఎవరికి వారు స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజలు మేమున్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు, డబ్బు సంచులతోని ఎప్పుడు కూడా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేనటువంటి వ్యక్తికి మేము ఓట్లేయం, డబ్బులకు అమ్ముడు పోయే వాళ్ళం కాదు, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చైతన్యవంతులం, మేమంతా కూడా విప్లవ గడ్డ మీద పుట్టినాం, ఈ డబ్బులకో మాంసానికో బీర్ సీసాలకో అమ్ముడు పోయే వాళ్ళం కాదు, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి వేలాది మంది ప్రజలు కేసీఆర్ గారి సభను విజయవంతం చేయడం జరిగింది. మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో మూడవసారి బీఆర్ఎస్ పార్టీగా మరి అభ్యర్థిగా ఈరోజు మరి నామినేషన్ వేయడం జరిగింది. అట్లాగే నిన్న ఆశీర్వాద సభలో పెద్ద ఎత్తున ఎవరికి వారు స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజలు మేమున్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు, డబ్బు సంచులతోని ఎప్పుడు కూడా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేనటువంటి వ్యక్తికి మేము ఓట్లేయం, డబ్బులకు అమ్ముడు పోయే వాళ్ళం కాదు, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చైతన్యవంతులం, మేమంతా కూడా విప్లవ గడ్డ మీద పుట్టినాం, ఈ డబ్బులకో మాంసానికో బీర్ సీసాలకో అమ్ముడు పోయే వాళ్ళం కాదు, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి వేలాది మంది ప్రజలు కేసీఆర్ గారి సభను విజయవంతం చేయడం జరిగింది. మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో మూడవసారి బీఆర్ఎస్ పార్టీగా మరి అభ్యర్థిగా ఈరోజు మరి నామినేషన్ వేయడం జరిగింది. అట్లాగే నిన్న ఆశీర్వాద సభలో పెద్ద ఎత్తున ఎవరికి వారు స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజలు మేమున్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదు, డబ్బు సంచులతోని ఎప్పుడు కూడా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేనటువంటి వ్యక్తికి మేము ఓట్లేయం, డబ్బులకు అమ్ముడు పోయే వాళ్ళం కాదు, బెల్లంపల్లి